వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ఈసారి పార్లమెంట్లో జరిగిన డిస్కషన్స్ చూస్తుంటే ముచ్చట వేస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా అనిపిస్తుంది. గత 20 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్, మరి ఒక 10 సంవత్సరాలు మోడీ గవర్నమెంట్ పార్లమెంట్లో జరిగిన డిస్కషన్స్కు పూర్తి భిన్నంగా జరగడం విశేషం. అధికార పక్షాలు మిత్రపక్షాల గొంతులను నొక్కివేసేవి. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భయపడి పార్లమెంటులో చాలామంది తమ గలం ఇప్పడం మానేశారు. అప్పుడప్పుడు కొంతమంది స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించినప్పటికీ పాలక పక్షంపై విరుచుకుపడిన సంఘటనలు ఉన్నప్పటికీ దాని పర్సంటేజ్ చాలా తక్కువే అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అన్ని పార్టీ సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించడం చూస్తుంటే ముచ్చట వేస్తుంది. ఒకరు ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీల దగ్గర నుంచి అన్ని పార్టీలు స్వేచ్ఛగా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. తమ అభిప్రాయాలలో ఎవరు రైటు ఎవరు రాంగు అన్న విషయాలను పక్కన పెడితే ప్రతి పార్టీ సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించగలిగారు. లోక్సభ మరియు రాజ్యసభ ఏర్పడడానికి ఉన్న ముఖ్య ఉద్దేశాలు సభ్యులు తమ అభిప్రాయాలను, తమ ప్రాంత అభిప్రాయాలను, తమ పార్టీ అభిప్రాయాలను స్వేచ్ఛగా డిబేట్ చేయడానికి నిర్మించబడినవి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అటువంటి వాతావరణం సభలో కనిపించడం హర్షణీయం. సభ్యులు వ్యక్తపరిచిన అభిప్రాయాలలో భిన్న స్వరాలు ఉండవచ్చు, కానీ ప్రజలు వారిని ఎన్నుకున్నది తమ అభిప్రాయాలను పార్లమెంట్లో ప్రస్తావించడానికి, వారిని తమ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. సభలో సభ్యులు అటువైపు పక్షంపై విరుచుకుపడినప్పటికీ చిన్న చిన్న సంఘటనల మినహా ఎటువంటి సంఘటనలు జరగకుండా సభ ప్రశాంతంగా జరగడం ఒక విశేషం. అదే కదా ప్రజాస్వామ్యవాదులు కోరుకునేది.